G6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మన మాచిన్నయ్య గారు వచ్చేసి 375 సర్వే నెంబర్ గురించి అయితే మా తాతగారి కాటి నుంచి ఇది ల్యాండ్ మాదేను. ఇతను కూలీ శ్రీనివాసరావు ఫేక్ డాక్యుమెంట్తో ఎక్కించుకున్నాడు. దీన్ని లైవ్లో పెట్టి మేము రిపోర్ట్లో పట్టుకొని మా పెద్దోళ్ళు లైవ్లో పెట్టింటే ఇక్కడ వచ్చేసి కొద్దిమంది కామెంట్ చేశారు. అతను రవిసింగ్ ఉత్తరప్రదేశ్, అనిల్ కుమారు, ఇంకో అతను వచ్చేసి అతనికి ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఈ జిల్లా కాదు, ఎక్కడో యూపీ నుంచి వచ్చేసి వాళ్ళకి ఏం తెలిసినో ఏం కదా తెలియదు, కానీ వాళ్ళ పక్కన ఎవరో నుండి నడిపిస్తున్నారో ఆ మ్యాటర్ గురించి మాకు తెలియదు. కాబట్టి మేము వాళ్ళ గురించి ఎందుకు కామెంట్ చేశారో వాళ్ళు ఏం కదా అది వాళ్ళకే తెలుసు. వచ్చేసి కూలీ శ్రీనివాస్ సార్ వచ్చేసి ఎక్కించుకున్నప్పుడు లేరా ఇట్లా వాళ్ళందరూ మాట్లాడేకి కామెంట్ చేసేకి. దాని గురించి దళితుల గురించి పోరాడే వాళ్ళని ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు తాగి లైవ్లో చెప్పిస్తున్నారు, అది ఇది అంటున్నారంట. వాళ్ళు మా భూమి కోసం పోరాడుతుంటే తాగి మాట్లాడుతున్నారు అంటున్నారు కదా వీళ్ళు. రవిసింగ్, అనిల్ కుమారు, ఇంకో అతను. డాక్యుమెంట్స్ ఇవి ఫేక్ డాక్యుమెంట్ కాదు, వాళ్ళు వచ్చి ఒకసారి చర్చించుకొని చూడమాను. లేదు మాకు జిరాక్స్ పెట్టిమన్నా వాళ్ళకి జిరాక్స్ పెట్టిస్తాం, లేదంటే లైవ్లోకి వచ్చి కూర్చొని మాట్లాడమన్నా మేము రెడీగా ఉన్నాము. ఎంఓఆర్ ఆఫీస్కి కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్కి కానీ యాడికి వచ్చే కానీ మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి మీకు దమ్ము ధైర్యం ఉంటూ వచ్చి డాక్యుమెంట్స్ ఒకసారి పరిశీలన చేసుకొని ఈ ఫేకా లేకుంటే ఒరిజినల్ అనేది ఒకసారి మీరు కళ్ళారా చూసి చదివి దాన్ని మీరు ఆ తర్వాత మమ్మల్ని కామెంట్ చేయండి, మేము ఒప్పుకుంటాము. ఉడకనే కామెంట్ చేస్తే మీకు తెలుగుకోండి, అది చట్టరీతంగా ఏరే చర్యలు తీసుకోవచ్చు. మా తాతల కాలం నుంచి మాకు భూమి ఉండేది. భూమి ఉంటే మీరు కమెంట్ చేస్తున్నారు అంటున్నారు, వచ్చి తాగబోతులు అంటున్నారు. మేము కరెక్ట్గా చెప్తే మేము ల్యాండ్ మాది ఉండేడా మా తాతల కాలం నుంచి మేము చేసుకుంటున్నాము. ఈ పొద్దు ఊటకాల బందరపడి మేము విడిచిపెట్టినాము దాన్ని. మీ స్వాధీనంలో ఉందని మీరు చేసుకొని మీరు రామంటే రాకోకుండా ఉన్నారు. మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి కానీ ఎంఆర్ ఆఫీస్ కాడికి యాడికి రమ్మని అనుకుంటాం. మేము డాక్యుమెంట్ చూపిస్తాం మాకు భూములు ఉన్నాయని. మా తాతల కాలం నుంచి మీరు భూమి ఈ పొద్దు మీరు ఇది చేసుకొని మనకు ఉంచుకొని దళితులు ఎవరైనా న్యాయం చేస్తామంటే వాళ్ళు తాగి మాట్లాడుతున్నారు అంటారు. మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే తీసుకొని రండి మా దగ్గరికి, లేకుంటే మేము రమ్మన్నా వస్తాము.